హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ పాలిసెట్ 2026 కి సంబంధించి ఎస్ఎస్సి పాస్ లేదా కంటిన్యూషన్ లో ఉన్న విద్యార్థుల కోసం ఈ నెల ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా ఫ్రెష్ అప్లికేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో టీజీ పాలిసెట్ 2026 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన ఎస్ఎస్సి ప్రకారం మీ నేమ్ ని ఎంటర్ చేయండి. దాని కింద ఓటీపీ కోసం మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మీ మొబైల్ కి 5 అంకెల ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. తర్వాత కింద మెయిల్ ఐడి ఆప్షనల్ వదిలేయండి. దాని కింద మీకు నచ్చిన పాస్వర్డ్ ని 2 సార్లు ఎంటర్ చేసి సెట్ చేసుకోండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు సెట్ చేసుకున్న పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో స్క్రీన్ ఆటోమేటిక్ గా లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఓటీపీ వచ్చిన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి కింద మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు ఇందులో 5 స్టేజెస్ లలో మీ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో మొదటిది పర్సనల్ డీటెయిల్స్ లో క్వాలిఫైడ్ ఎగ్జామ్, అంటే ఇందులో ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ ఆర్ ఎనీ అదర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ పాస్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూషన్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి తర్వాత దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఎస్ఎస్సి పాస్ లేదా అపియరింగ్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి రెగ్యులర్ ఆర్ సప్లీని సెలెక్ట్ చేసి కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నంబర్ మ్యాచ్ అవుతే కింద మీ డీటెయిల్స్ తో పాటు ఫోటో అండ్ సైన్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే కింద బ్రౌజ్ ని సెలెక్ట్ చేసి ఫ్రెష్ గా ఫోటో 50 KB అండ్ అలాగే సైన్ 30 KB లోపు జేపీఈజీ లో అప్లోడ్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ గా యాడ్ అయ్యాయని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో పైన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వచ్చేస్తుంది. పక్కన ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద మీ కంప్లీట్ ప్రెజెంట్ అడ్రస్ ని ఎంటర్ చేసి కింద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ చివరన మండల్ ని సెలెక్ట్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు కమ్యూనికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ కేటగిరీ డీటెయిల్స్ లో మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన స్టూడెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన మీ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద వెరిఫై క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు ఓసీ లేదా బీసీ అయినట్లయితే మీ క్యాస్ట్ డీటెయిల్స్ కంపల్సరీ కాదు. దీనిని అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఎస్సీ లేదా ఎస్టీ అయితే మాత్రం అప్లికేషన్ ఫీజ్ కన్సెషన్ కోసం క్యాస్ట్ నంబర్ తప్పనిసరి. ఒకవేళ ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో వీడియో చేశాను, లింక్ పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ కేటగిరీ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ స్పెషల్ కేటగిరీలో ఫస్ట్ మీ రీజియన్, అంటే మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ కేటగిరీలో ఒకవేళ మీరు లోకల్ అయితే ఓయూని సెలెక్ట్ చేయండి. పక్కన మైనారిటీలో మీ కమ్యూనిటీని సెలెక్ట్ చేయండి. ఒకవేళ హిందూ అయితే నాట్ అప్లికేబుల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత హ్యాండిక్యాప్ కేటగిరీలో ఎస్ ఆర్ నో ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన మీరు ఎన్సీసీ చేసి ఉంటే ఇక్కడ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ పేరెంట్స్ ఆర్మీ రిలేటెడ్ అయితే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన రీసెంట్ గా వచ్చిన కరోనా వైరస్ లో మీ పేరెంట్స్ గనక చనిపోయి ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిగా మీరు పాలిటెక్నిక్ లో అగ్రికల్చర్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ చేయండి లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఫిఫ్త్ స్టేజ్ లో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ పూర్తిగా చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. తర్వాత ఎస్ చేసి కన్ఫర్మ్ చేయండి. అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీ క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ లేదా ఎస్టీ అయితే 250 రూపాయలు, ఓసీ లేదా బీసీ అయితే 500 రూపాయలు చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ అండ్ మండల్స్ లో 3 సెంటర్స్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద పే ఫీ అండ్ జనరేట్ హాల్ టికెట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే కింద క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే కోడ్ చూపిస్తుంది, పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ కాగానే స్క్రీన్ పై ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించి
సెంటర్ అలర్ట్ అయి హాల్ టికెట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ చూపించకపోతే హోమ్ స్క్రీన్ కి వెళ్లి లాగిన్ ని సెలెక్ట్ చేసి మీ రిజిస్టర్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే జనరేట్ అయిన హాల్ టికెట్ తో పాటు పక్కన మీ అప్లికేషన్ కూడా చూపిస్తుంది. కింద స్క్రోల్ చేసి ప్రింట్ సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ లో సేవ్ అవుతుంది. ఇందుకు సంబంధించి ఎగ్జామ్ మే 13న నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ సిలబస్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.